అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు. మిమ్మల్ని ఉల్లాసంగా, హుషారుగా, ఉత్సాహంగా ఉంచాలని ఆ తాపత్రయంతో మళ్ళీ ఈ రోజు కూడా మేము మీ ముందుకు వచ్చాము. అండ్ మీకోసం ఒక కాఫీ, ఇదైతే ఒక కాఫీ, కుదిరితే ఓ టిఫిన్, రెండు. యాక్చువల్లీ వీలు పడకపోయినా వీలు చేసుకుని కాఫీ, కుదరకపోయినా కుదిరించుకుని టిఫిన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఆర్డర్ రిక్వెస్టా? ఆర్డర్ ప్లస్ రిక్వెస్ట్, నువ్వు ఏదనుకుంటే. ఓకే, సో గురువు గారు వేసిన తర్వాత మనం పాటించాల్సిందే, సదా శిరస్సు వహించాలి. అదే చలో మరి వేసవికాలం మనం కూల్ గా చల్లగా కోల్డ్ కాఫీలు తయారు చేసుకొని ఎంజాయ్ చేస్తూ, బయట బోల్డ్ అండ్ డబ్బులు పెట్టి కొనుక్కోకుండా ఇంట్లోనే తక్కువ డబ్బులతో చాలా ఎక్కువగా చేసుకొని చుట్టాలతో శబాష్ అనిపించుకొని ఇలా ఇంకా చాలా జరుగుతున్నాయి. సో అదే విధంగా ఈ రోజు కూడా ఒక కోల్డ్ కాఫీ. కాంప్లిమెంట్స్ లిస్ట్ తీస్తే ఇంకా చెప్తూనే ఉంటాడు అన్నమాట. ఇంకా భార్గవ్ అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, ఇట్లా అన్నారు, అట్లా అన్నారు అనుకుంటా. నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ అని చెప్పట్లేదు, మీరు జెల్సీ ఫీల్ అవుతారని. సరే, అవును, నిన్ను చూస్తే నేను బాగా కుళ్ళుకోవాలి. సరే, ఏంటో చెప్పు. ఓకే, సో వేడివేడిగా ఉన్న మా గురువు గారిని కొంచెం కూల్ చేయాలంటే ఒక కోల్డ్ కాఫీ ఇవ్వాల్సిందే. సో మీరు ఇక్కడే ఉండండి, మేము తయారు చేసి ఇస్తాం. ఓకే, ఇక్కడే ఉండండి అంటే కొంచెం ముందుకు రావచ్చు. ఓకే, చలో. ఓకే, మనందరి కోసం ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఒక చల్లని కోల్డ్ కాఫీ. అంటే చల్లంటే కోల్డ్ కరెక్ట్, దాని పేరేంటి నేను చెప్తాను. వెనిలా ఫ్రాపెచ్చినో. అంటే నువ్వు తడబడతావేమో అని నేను చెప్దాం. అసలు తడబడు అనేది మా డిక్షనరీలో చూసానులే. కానీ ముందుగా ఏం చేయాలి అంటే జాగ్రత్తగా వినండి. స్టవ్ అంటించుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొన్ని నీళ్లు వేసుకొని దాంట్లో కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని బాగా సలసల మరిగించి పక్కన పెట్టి చల్లారిన తర్వాత వడబెట్టుకొని డికాషన్ పక్కన పెట్టుకోవాలి. దాన్నే బ్లాక్ కాఫీ అంటారు. సో అది మేము ఆల్రెడీ చేసి, ఎందుకు మీకు ప్రతిసారి తెలిసిందే కదా అని చెప్పడం అని చెప్పి అది ముందు ఆల్రెడీ చేసేసి మేము పక్కన పెట్టుకొని బ్లాక్ కాఫీ రెడీ చేసుకున్నాం. దీంతో పాటుగా పంచదార, చక్కెర అన్న, పంచదార అన్న, ఇంకా ఇలాంటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి షుగర్ అని చెప్పాలి, అర్థం అవుతుంది. షుగర్, మిల్క్ కాదు, పాలు, స్వచ్ఛమైన పాలు. దాంతో పాటుగా ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ ఏమని అనాలి? నూతన ఫ్రెష్ క్రీమ్. అలాగే వైట్ చాక్లెట్ ఇలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా సూపర్ మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే సూపర్ మార్కెట్లో అన్నీ ఈజీగానే డైరెక్ట్ దొరికేస్తున్నాయి. సో కొన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నామా, కావాల్సినప్పుడు కాఫీ తయారు చేసుకున్నామా, అంతే. తాగామా, మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని పెట్టుకున్నామా, మళ్ళీ తయారు చేసుకున్నామా, మళ్ళీ తాగామా, అంతే. సో సింపుల్ ప్రాసెస్. సో ఇప్పుడు వీటిని ఉపయోగించుకొని మంచి కోల్డ్ కాఫీ తయారు చేసుకుంటున్నాం. దాని పేరే వెనిలా ఫ్రాపెచ్చినో. ఓకే, బ్లెండర్ మిస్టేక్లు ఏం చేయకుండా బ్లెండర్ ఇవ్వండి. బ్లెండర్ మిస్టేక్స్ నువ్వు చేస్తావు, నేను కాదు. సో ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్లాక్ కాఫీ అంటే మీకు అర్థం కావచ్చు, డికాషన్, కాఫీ డికాషన్ అంతే. వేసేసాం, పాలు పోసేసాం, చక్కెర వేసేసాం. చేత్తో వేయకు, నువ్వు స్పూన్ ఇస్తాను. అంటే చేత్తో ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి, అందుకని వేసేసాడు. చాలు. ఫ్రెష్ క్రీమ్. సో చక్కెర తక్కువ తాగడానికి చాలా మంది కొంచెం మరీ తీయగా తాగుతుంటారు, అవన్నీ అవాయిడ్ చేయండి. సో మాక్సిమం చక్కెర లేకుండా తాగండి. బట్ యాక్చువల్లీ షుగర్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మనకే. ఓకే, సో ఫ్రెష్ క్రీమ్ ఏంటి పడనుంటుంది? నువ్వు వేసే పద్ధతిలో వేయాలి, అప్పుడు పడుతుంది. అంటే ఈ స్పూను అది ఇద్దరు ఫ్రెండ్స్ ఏమో చాలా రోజుల తర్వాత కలిసి ఉంటారు, మమ్మల్ని విడదీయకు అంటుంది. నా సున్నితమైన మనసు వల్ల నేను వాటిని విడదీయలేకపోతున్నాను. ఓకే, అది సరిపోతుంది. కబుర్లు చెప్పమంటే భార్గవ్ తర్వాతే అనమాట ఎవరన్నా. ఓకే, వైట్ చాక్లెట్ కూడా వేసేనా? వేసే మొత్తం అన్ని కలిపి ఒకేసారి బ్లెండ్ చేసేద్దాం, సరిపోతుంది. మీ పని మీరు చేసుకోండి. ఓకే, సో ఇచ్చాం కాబట్టి రెడీయా? రెడీ. అన్ని సిద్ధంగా ఉన్నాయా? yes. పవర్ ఉందా? నువ్వు ఓకే అంటే బ్లెండ్ చేసేస్తా. బ్లెండ్ చేయండి. ఆ సౌండ్లో మనం మాట్లాడుకోలేము, కానీ ఒక ఇంపార్టెంట్ గుర్తొచ్చింది పాయింట్, మాట్లాడుకుందాం. వైట్ చాక్లెట్ బాగా మిక్స్ అవ్వాలి. ఎవరికి ఉంది చెవుడు?
చూడు కాదా సౌండ్లో ఎవరిదో లేదా. వినిపిస్తుంది, నీలాగా చూడనుకున్నావు నాకు. ఓకే, సో సాధారణంగా ఎవరైనా ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఓ షాప్లో కూర్చోబెట్టి ఈ కాఫీ షాపులు తీసుకెళ్ళి ఒక కోల్డ్ కాఫీ ఆర్డర్ చేస్తే ఇద్దరికి పర్స్ ఖాళీ అయిపోద్ది. అదే ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోరా అని మర్యాదలు చేసి మీరే ఒక కోల్డ్ కాఫీ తయారు చేస్తే వాళ్ళ సంభ్రమాశ్చర్యాలకి లోనవుతారు. అట్ ద సేమ్ టైం మీ పర్సులో డబ్బులు కూడా సేవ్ అవుతాయి. ఓకే, సరిపోతుంది అనుకుంటా, తీసుకొచ్చేసేయండి. సో ఆల్మోస్ట్ ఇంత ఇలా చిటికేసే లోపల కోల్డ్ కాఫీ తయారు చేయడం అంటే ఇదేనేమో. సో ఫటాఫట్ తయారు చేసుకున్నాం చాలా ఫాస్ట్గా. మన కళ్ళ ముందు నురుగలు కక్కుతూ కోల్డ్ కాఫీ రెడీగా ఉంది. ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే. అండ్ బిఫోర్ దట్ మనం సరదాగా గోల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఆల్మోస్ట్ ఈ సమ్మర్ సీజన్ అంటే స్టూడెంట్స్కి బాగా ఇష్టమైంది. ఎందుకు అంటే ఎగ్జామ్స్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత హాలిడేస్ ఉండట్లేదు. ఎప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయో ఎప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయో తెలియట్లేదు. ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా బాబు, హ్యాపీగా ఉందామంటే ఏదో ఒక ఎంట్రన్స్ వస్తుంది అని ఇంట్లో వాళ్ళైతే రకరకాల ఎంట్రన్స్ రాయమని కుమ్మేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ నేను తట్టుకోలేకనే యాంకర్ అయ్యాను అనమాట. బేసిక్ చదువు మానేసి చదువుకుని హలో నేను బీటెక్ డిగ్రీ హోల్డర్ అనమాట. ఏది బీటెక్ డిగ్రీ చేసి యాంకర్ రావడం ఎందుకండి? ఇక్కడ మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా 10th ఫెయిల్. అన్ని అట్లానే అంటాడు. భార్గవ్ కూడా బీటెక్ డిగ్రీ హోల్డరే. బీటెక్ చేసిన వాళ్ళు ఏఐఎస్ ఐఎఫ్ఎస్ కి వెళ్ళాలి. మాలాంటి వాళ్ళకి యాంకరింగ్ లో వదిలేస్తే ఇంకో అమ్మాయి అందమైన అమ్మాయి వచ్చేది కదా. నీ ప్రాబ్లం ఏంటి అంటే నేను యాంకర్ అయ్యానా లేకపోతే ఇక్కడ ఉన్నానా? యాంకర్ ఇక్కడ రావడం వల్ల అందమైన అమ్మాయి మిస్ అయింది నా పక్కన అని నేను ఎంత బాధపడుతున్నా. మనసులో ఉండే ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సంపద గారికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి. ఓకే, మీ అందరి కోసం వెనిలా ఫ్రాపెచినో రెడీ అయిపోయింది. స్టైల్స్ కి మాత్రం తక్కువ లేదనమాట. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఏమంటే వదిన గారు మా ఇంటికి వచ్చారా, కూర్చోండి మీకోసం ఫ్రాపెచినో తయారు చేసి పెడతాను అనండి. అంటే ఫ్రాపెచినో ఏంటబ్బా అని ఆమె తెగ టెన్షన్ పడిపోయి కూర్చుంటారు. ఆ తర్వాత తయారు చేసి ఇవ్వండి, తాగిన తర్వాత చాలా కూల్ అవుతారు. ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, రవళి గారు వెళ్ళారు అనుకోండి, ఏ రవళి వచ్చావా కూర్చోవే బాబు నీకోసం ఫ్రాపెచినో తయారు చేస్తాను అన్నారు అనుకోండి. వీటికి ఏం తక్కువ లేదు కానీ తర్వాత అలా హ్యాపీగా మీరు అందరూ తయారు చేసుకోవాలి. నాకు తెలుసు. ఐస్ క్రీమ్ తీసుకురావాలి. ఎగ్జాక్ట్లీ, వెనీలా అన్నాం కాబట్టి వెనీలా ఐస్ క్రీమ్ వాడతాం. మీకు కూడా అర్థమైపోయింది. సో పాయింట్లోనే ఉంది అంటే టైటిల్లోనే ఉంది అనమాట. సో అలా రివీల్ చేస్తున్నాం. చలో మరి. సో పిల్లలందరూ సమ్మర్లో చాలా హ్యాపీగా ఉంటారు. అంటే ఈ ఎగ్జామ్స్ వల్ల వాళ్ళు ఉండట్లేదు పాపం చదివి. అందుకే ఇలాంటి కోల్డ్ కాఫీ చల్లగా తయారు చేసి పెట్టండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనే ఓకే. సో నువ్వు నాకు ఐస్ క్రీమ్ వేయడంలో అన్యాయం చూపిస్తున్నావు. ఎక్కువ వేయట్లేదా? ఎక్కువ వేయట్లేదు. సరే, ఏ కప్ మీద చెప్పండి, అందులో ఎక్కువ వేస్తా. ఇది నా కప్. ఓకే, ఆ ఒకటి, ఆ రెండు. నువ్వు 2 స్పూన్లే. నేను ఒకటే కదా, ఒకటే స్పూన్. ఒక స్పూన్ వేసుకున్నా. ఎవరు మోసం చేయలేదు. సో దీన్ని ఈ పైనుంచి అలా వేసుకొని కింద పడుతుంది, జాగ్రత్త వేసుకోండి. ఒక స్పూన్ ఇవ్వండి. ఇప్పుడు చేయాల్సిన పని ఒకటి ఉంది. నురుగ వేస్తావా? నురుగ కూడా డిజైన్ లా ఫీల్ అయిపోతుంటాడు భార్గవ్. ఏంటో అర్థం కాదు నాకు. యాక్చువల్లీ నేను పూర్వకాలంలో డిజైనర్ అవ్వాల్సిందేమో. ఫ్యాషన్ డిజైనరా లేకపోతే ఏం డిజైనర్? సృష్టి డిజైనర్. అది నేను, నువ్వు కాదు. ఓకే, ఏంటి గురువు గారు ఇంత చిన్న చిన్న కప్పులు తెస్తారు, పెద్దవి తెస్తే ఫుల్గా వేసామండి కదా. పెద్దవి తెస్తుంటే అసలు మినిమం కూడా నువ్వు ఉంచట్లేదు, మిగిలిన వాళ్ళకి టేస్ట్ కూడా ఉంచట్లేదు. మూడో కప్పు కూడా వచ్చే అంత ఉంది. ఓకే, ఆల్రెడీ నా కప్పుతో పాటు నీ కప్పు కూడా లాగేస్తున్నావు, ఇంకెందుకు పెద్దది? వావ్, చల్లగా కాఫీ. ఓకే, చూసారు కదా వెనిలా ఫ్రాపెచినో. తాగి రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. వెనిలా ఫ్రాపెచినో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్లాక్ కాఫీ 1 కప్పు, పాలు 1 కప్పు, వెనిలా ఐస్ క్రీమ్ 1 కప్పు, వైట్ చాక్లెట్ 2 టేబుల్ స్పూన్లు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్. వెనిలా ఫ్రాపెచినో తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లెండర్లో కాఫీ డికాషన్, పాలు, పంచదార, ఫ్రెష్ క్రీమ్, వైట్ చాక్లెట్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్లో వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుని, కాఫీ కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెనిలా ఫ్రాపెచినో రెడీ. వెనిలా ఫ్రాపెచినో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసినాం కదా. ఇప్పుడు తాగేద్దాం. చూసినాము, తాగేద్దాం. ఆహా, చల్లగా
కాఫీ Coffee. పాట పాడుకోవాలని ఉంది, అంత చల్లగా ఉంది. సూపర్. ఫస్ట్ టైం నేను కూడా నీతో పాడాను, ఎందుకంటే నాకు అంత చల్లగా, అంత కూల్గా, అంత ఫ్రెష్గా, ఈ ఎండలో అసలే నేను మాడిపోయి వచ్చాను. నాకు మంచి ఒక కాఫీ ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇంటికి ఎవరైనా మీరు కూడా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా తప్పకుండా తయారు చేసి ఇవ్వండి. వాళ్ళు హ్యాపీగా వెళ్ళేటప్పుడు ఇచ్చానమ్మ వాయినం పుచ్చుకున్నానమ్మ వాయినం అన్నట్టు మీకు ఏదైనా బహుమతి ఇచ్చాలి సార్. అంటే భార్గవ్ అయితే డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తాడు, మీరు అట్లా ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఎవరింటికన్నా మీరు ఏమైనా పండు ఫలమో ఎక్స్పెక్ట్ చేయండి. okay? మీరు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళరు కదా. ఎవరు చెప్పారు నీకు? నేను పట్టుకెళ్ళని నీకు చెప్పాను. అంటే మీరు మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏం మీ పెడతారు ఇంటికి టైప్ అని వచ్చినప్పుడే విన్నాను నేను నేను. మీ ఇంటికి వచ్చినప్పుడే నేను పెద్ద బస్తాడు బియ్యము, ఇంకా నేను ఏమేం చేశాను అన్న ఐటమ్స్ నీకు తీసుకొచ్చి ఇస్తే నువ్వు మంచిగా తినబెడతావు. మళ్ళీ ఇప్పుడు అట్లా చెప్తావా? బస్తాడు బియ్యం. అవును, ఒకరోజు ఒకసారి ఇచ్చాను, అన్ని మర్చిపోతాడు భార్గవ్ అంతే. ఇంకా నేను స్వాదిష్ట్. క్వింటాల్ బియ్యం అన్నది. సరే. ఏ బియ్యం అయ్యి చెప్పండి. బాస్మతి, మంచి బాస్మతి బియ్యం. ఆ బాస్మతి బియ్యంతోనే బిర్యానీ వండుకుంటూ ఉంటాడు ఎవ్రీ సండే. అన్ని మర్చిపోతాడు అంతే భార్గవ్. సరే, ఏ భగవాన్ ఎక్కడున్నావు ఏంటో, ఈ కోల్డ్ కాఫీ తాగితే మనుషులు చాలా హ్యాపీగా కూల్ గా ఫీల్ అవుతారు అనుకున్నా, కానీ ఇలా తయారవుతారని నేను అస్సలు అనుకోలేదు. సో ఈ చల్లదనాన్ని ఇంకా నేను కొంచెం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో ఈ వారం అంతా మనం మామిడి పండుతో రకరకాల రెసిపీస్ తయారు చేసుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా నేను తయారు చేసి చూపించబోతున్నాను మామిడి పండుతో సగ్గుబియ్యం లస్సీ. చల్లగా ఉంటుంది, కడుపులో తాగొచ్చు, తినొచ్చు, తాగుతూ తినొచ్చు, తింటూ తాగొచ్చు. ఈ రెండు పక్కన పెట్టుకొని ఒక Yeah. స్పూన్ లో ఏమైనా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయొద్దు. చలో. ఓకే, నేను ఇప్పుడు తయారు చేసి చూపించబోతున్నాను మామిడి సగ్గుబియ్యం లస్సీ. చల్లగా తాగుతూ తినొచ్చు, తింటూ తాగొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సమ్మర్ లో లస్సీ అంటే చాలా మంది చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ గా హ్యాపీగా ఎక్కడ తాగుదాం అనుకుంటారు. ఇప్పుడు అలాంటిది అవసరం లేదు. ఇంట్లో స్వయాన మీరే తయారు చేసుకొని చక్కగా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అవి మీ ఇంట్లో ఆల్ ది టైమ్ అవైలబుల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు మనం బ్లెండర్ ఉపయోగించుకోబోతున్నాం. బ్లెండర్. ఓకే, సో బ్లెండర్ ఉపయోగించుకునే ముందు ఒక మాట మాట్లాడుకుందాం. నేను రీసెంట్ గా ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరో ఒక లేడీ సో మొత్తం చుట్టేసుకొని, ఎండ కాబట్టి ఎండాకాలం మనం హ్యాపీగా చుట్టుకోవడం, లేకపోతే వీలైతే మీరు గొడుగు కూడా పట్టుకోండి. ఓకే, సో పట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతూ రోడ్డు దాటేస్తున్నారు. నాకు చాలా మందిని అబ్జర్వ్ చేశారు, లేడీసే కాదు జెంట్సే కాదు, 24 hours ఈవెన్ రోడ్డు దాటేటప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఆ ఒక్క 2 minutes ఫోన్ కట్ చేసి రోడ్డు దాటొచ్చు కదా. ఎంత డేంజరస్ అంటే, సో మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు, పిల్లల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళేటప్పుడు కానీ కాసేపు ఫోన్ మాట్లాడితే అవతల వాడు ఎవ్వరు కంగారు పడ్డరు. సృజన ఎక్కడికి వెళ్ళదు, కూల్గా ఆగి ఫోన్ మాట్లాడుకొని తర్వాత రోడ్డు దాటేసి మళ్ళీ ఫోన్. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు రోడ్డు క్రాసింగ్ వరకే మాట్లాడుతున్నావు. చాలా మంది డ్రైవ్ చేసేటప్పుడు కూడా హెడ్ ఫోన్స్ ఫుల్ వాల్యూమ్ లో పెట్టుకుని వెళ్ళిపోతారు. వెనకాల వాడు హార్న్ కొడుతున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడు ఏమీ తెలియదు. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినా వెనకాల వాళ్ళు ఒక మిస్టేక్ చేసినా, పక్క వాళ్ళు ఒక మిస్టేక్ చేసినా, వేరే వాళ్ళు మిస్టేక్ చేసినా అది మనకి ఎఫెక్ట్ పడుతుంది. బీ కేర్ఫుల్. అండ్ సమ్మర్ లో ఏమైనా దెబ్బలు తగిలాయంటే అస్సలు మానవు. వింటర్ లో సమ్మర్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నేను అక్కడ మామిడికాయలు సగ్గుబియ్యం ఉపయోగించి అద్భుతమైన లస్సీ తయారు చేద్దాం అనుకుంటే నువ్వు మాటలతో టైం అంతా అవగొట్టేస్తావా, నేను ఎప్పుడు తయారు చేయాలనే కోపంతో. లోపల మాట్లాడుకునే మాటలు బయట తెలిసిపోతున్నాయి. వెరీ గుడ్. అలా తెలుసుకోవడం మంచిది, ఎందుకంటే నువ్వు జాగ్రత్త పడుతూ మంత్రం వేసారా అంటే అదొక టైప్ ఆఫ్ మెంటాలిటీ అన్నమాట. సరే, ఇప్పుడు సో బేసిక్ గా ఏంటి అంటే, ఈ లస్సీ అనేది మనం పొద్దున పూట కనుక తీసుకున్నట్టయితే కడుపు ఫుల్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ అవర్స్ లో సో డే అంతా ఫ్రస్ట్రేషన్ ఉండి ఎవరైనా తిట్టకుండా ఉండదు, చాలా కూల్ గా ఉంటారు. మరి రేపటి నుంచి మీరు కూడా తాగి రావచ్చు కదా. నేను రోజు లస్సీ తాగుతాను కదా, నీకు తెలియదు ఆ విషయం. సో నేను తాగుతున్నాను కాబట్టి నేను ఇవాళ మీ అందరికి రావట్లేదు. మరి అది అందరి దగ్గర రాదు, కొంతమంది దగ్గరే వస్తుంది అనమాట. 3 స్పూన్లు వేసారు, మర్చిపోతున్నారు మీరు కౌంట్ మళ్ళీ తర్వాత. తెలుసు, చూసాను. 4. సో మనం పెరుగు కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే లస్సీ కాబట్టి, పెరుగు కాబట్టి. 5. ఇవన్నీ ఎందుకు వేసేస్తే పోలే. ఇది ఎందుకు స్పూన్ తో వేసుకోవాలి, డైరెక్ట్ గా వేసుకోకూడదు అంటే మన డ్రెస్ మీద అడపటు చిమ్ముతుంది కాబట్టి జాగ్రత్తగా స్పూన్ తో అందులో పడేటట్టు వేసుకోవాలన్నమాట. పాలు, సో పెరుగు ఎక్కువ తీసుకోవాలి మోతాదు, లస్సీ కాబట్టి. తర్వాత కొంచెం దాంట్లో పాలు అండ్ అలాగే రోజ్ మిల్క్. సో ఆ కలర్ లస్సీ అనేసరికి మనం ఒక రోజ్ కలర్ లో ఆలోచిస్తూ ఉంటాం, అలవాటు అయిపోయింది మనకి. సో డెఫినెట్ గా రోజ్ మిల్క్ వేస్తే కలర్ వస్తుంది. అండ్ కొద్దిగా ఇలాచి నేను వేస్తాను, మీ స్పూన్ తో ఎక్కువ వేసేసి చిటికెడు. దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఓకే,
బ్లెండర్ రెడీగానే ఉంది. సో మనం బ్లెండ్ చేసుకుంటాం. నాకు తెలిసి మీరు కూడా ఒక బ్లెండర్, రకరకాల షేపుల్లో రకరకాల ఐటమ్స్ దొరుకుతాయి. ఓ బ్లెండర్ ఇంట్లో పెట్టుకున్నారంటే చాలా చాలా అవసరం, సమ్మర్లోనే కాదు, సో వంటల్లో. దానికోసం కొంచెం ఎక్కువ, ఇప్పుడే మనకు ఆ స్మెల్ అనేది, లస్సీ స్మెల్ అనేది ఆల్మోస్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మిక్సింగ్ బౌల్ చెప్తా. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లో మనము ఈ బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఆహా, పర్ఫెక్ట్ లస్సీ స్మెల్ వస్తుంది. ఒక స్పూన్ ఇవ్వు. సబ్జా గింజలు. సో లస్సీ అనగానే డెఫినెట్గా పైన సబ్జా గింజలు చల్లుకుంటాం. కొంచెం ఉంచండి, మళ్ళీ గ్లాసులు వేసిన తర్వాత పైన కూడా వేద్దాం. అండ్ అలాగే సగ్గుబియ్యం. సగ్గుబియ్యం ముందే ఉడకబెట్టుకొని పెట్టుకుందాం కదా. యా, సగ్గుబియ్యం. అండ్ అలాగే కొద్దిగా సేమియా. సేమియా కూడా పైనుంచి వేసుకోవచ్చు, లేదంటే ఎలాగో మిక్స్ చేసేసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. సో ముందే ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాం. అండ్ అలాగే కొద్దిగా చక్కెర. మామిడికాయ ఎలాగో వేస్తున్నాం కాబట్టి మామిడికాయ తీగానే ఉంటుంది, మామిడి పండు వేస్తున్నాం కాబట్టి తీగానే ఉంటుంది. సో కాయ అయితే పుల్లగా ఉంటుంది కానీ పండు తీగా ఉంటుంది కాబట్టి చక్కెర విషయంలో మామిడి పళ్ళు, బాగా కలుపుకోవాలి. ఓకే, చాలా చల్లగా లస్సీ. నువ్వు నాకు ఫస్ట్ గుంట గరిటె చెప్తా. గుంట, ఓకే. ఎస్, గుంట గరిటె అంటే ముందు ఎవరో గుంటను పిలిచి గరిటె ఇయ్యి అని అడగలేము. ఈ స్పూన్ అక్కడ పెట్టే. కప్పులు కూడా ఇవ్వాలా? కప్పులు కూడా ఇచ్చే. ఇప్పుడు ఈ కప్పుల్లో నీట్గా మనం సర్వ్ చేసుకుందాము. ఇక్కడ పెట్టుకొని చేసుకోండి. మామిడికాయ సగ్గుబియ్యం లస్సీ. మామూలుగా బయట అయితే లస్సీ అంటే గ్లాసుల్లో వేసి పైన స్పూన్ తోటే తాగాలి, స్ట్రాతో రాదు. ఇలా కప్పులు వేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా తింటూ తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తూ చాలా 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 అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఏవైతే మామిడి పళ్ళు ఉన్నాయో పైనుంచి కొంచెం గార్నిష్. సో ముందు మనం వేసుకున్నాం ఆల్రెడీ, అయినా కూడా మళ్ళీ ఏదో టచ్అప్. ఆ రోజ్ కలర్లో ఈ ఎల్లో కలర్ గార్నిష్ చేస్తానంటారు, ఒకే చోట వేసేస్తాను మా గురువు. ఓకే, ఇప్పుడు సబ్జా గింజల పైనుంచి. సగ్గుబియ్యం చాలా మంచిది, సబ్జా గింజలు చాలా మంచివి. అవి రెండు మిక్స్చర్ చేస్తున్నాం, అది బటర్ మిల్క్లా అంటే పెరుగుని లస్సీలా చేస్తున్నాం. సో సమ్మర్లో తాగితే సూపర్ కూల్. అండ్ అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ముందే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి, చాలా వాటిల్లో యూజ్ చేయొచ్చు. అండ్ మీరు ఎలాగో ఈ పాయసాలు వాటిలో వేస్తూ ఉంటారు, అండ్ దీంట్లో కూడా వేస్తే పంటికి అలా క్రిస్పీగా తగులుతాయి. చల్లగా క్రిస్పీగా ఇవన్నీ తగిలేసరికి విపరీతమైన టేస్ట్ వచ్చేది. వావ్, చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. సో మామిడి పండు సగ్గుబియ్యం లస్సీ, దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా మరొకసారి చూసేద్దాం. మామిడి సగ్గుబియ్యం లస్సీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, మామిడి పండు 1, సగ్గుబియ్యం 1 కప్పు, సేమియా అరకప్పు, రోజ్ మిల్క్ 1 కప్పు, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, ఇలాచీ పౌడర్ చిటికెడు, సబ్జా గింజలు 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు. మామిడి సగ్గుబియ్యం లస్సీ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లెండర్ లో పెరుగు, పాలు, రోజ్ మిల్క్, యాలకల పొడి వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఈ బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకుని సగ్గుబియ్యం, సేమియా, పంచదార, మామిడి పండు వేసి బాగా కలుపుకుని సర్వింగ్ కప్ లో తీసుకుని మామిడి పండు ముక్కలు, సబ్జా గింజలు, డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే
ఎంతో టేస్టీగా ఉండే మామిడి సగ్గుబియ్యం లస్సీ రెడీ. ఆల్రెడీ చూసారు కదండి మామిడి సగ్గుబియ్యం లస్సీ ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం. ఓకే, నేను ఫుల్గా వేసేసాను ఇక్కడ. అక్కడే ఉంచుకొని తాగండి. లస్సీ అంటే ఇదే అన్నట్టు ఉంది షేప్ అయితే. నాకు డ్రై ఫ్రూట్స్ వచ్చాయి, అవి ఇవన్నీ మిక్స్ చేసి తింటుంటే సూపర్ ఉంది. కాకపోతే మా గురుగారు కక్కుర్తిగా కొంచెం పంచదార తక్కువ వేశారు, కొంచెం ఎక్కువ వేస్తుంటే బాగుండేది. పంచదార నేను వేసే ముందే చెప్పా, తినే ఆపేశాడు. తక్కువ మామిడి పండు కూడా తీగా ఉంటుంది కాబట్టి అవి రెండు కలిపి ఆ స్వీట్నెస్ అనేది మిక్స్ అవ్వాలనే ఉద్దేశంతో అన్నాను, కానీ ఇంకొంచెం వేసుకోవచ్చు. బట్ ఇంకొంచెం షుగర్ ఉంటే అద్భుతంగా ఉండేది. బట్ చాలా మంది ఉంది. కొంచెం తక్కువ షుగర్ తో తింటారు, కొంతమంది ఎక్కువ షుగర్ వేసుకుంటారు. మీ చాయిస్ అది. ప్రాసెస్ అయితే తెలిసిన తర్వాత మీరు కావాల్సినంత షుగర్ వేసుకోవచ్చు. అదిరిపోయింది. సమ్మర్లో చాలా 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 బెస్ట్ ఫుడ్ అనమాట. చాలా హాయిగా లోపలికి మీ వెళ్ళిపోతుంది. పిల్లలు హ్యాపీగా తయారు చేసుకొని, ఇంకా లస్సీ అంటే బయట ఎక్కడో షాప్లో పరిగెట్టుకు వెళ్ళి తాగిపించాలి పిల్లలకి అని అస్సలు ట్రై అనుకోకండి. ఇంట్లోనే హ్యాపీగా ఎలా తయారు చేయాలో తెలుసు కాబట్టి తయారు చేసుకోండి. ఓకే ఓకే, సో అందరికి అర్థమైపోయింది. ఇక హ్యాపీగా రేపటి నుంచి లస్సీలు మామిడి పళ్ళతో లస్సీలు, సగ్గుబియ్యంతో లస్సీలు తయారు చేసుకుని ఫుల్ కుమ్మేయచ్చు. అలా అని చెప్పి ప్రతిరోజు అలా చేస్తే కూడా మంచిది కాదు. ఆల్టర్నేట్ డేస్ సమ్మర్ అంతా మేనేజ్ చేయండి, పర్వాలేదు. ఓకే, సో చూసారు కదండి ఇవాళ మా ఈ టేస్టీ అండ్ హెల్తీ ఎపిసోడ్ ని. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మేమిద్దరం మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.